ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ. మేడం చెప్పండి. రణ్వీర్ అనే పేరుతో ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా అండి? ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తాను మేడం. లేదండి, ఆ పేరుతో ఎవరు అడ్మిట్ అవ్వలేదు. లేదా? పోనీ ఏదైనా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఒక్క నిమిషం. లేదండి. మేడం ప్లీజ్ ఇంకొకసారి చెక్ చేయండి ప్లీజ్. ఓకే. రమేష్ అండి? కాదు కాదు, రణ్వీర్. సారీ అండి, ఆ పేరుతో ఎవరూ రాలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. రణ్వీర్, మిస్సమ్మ చేస్తుంది. రాక్షసు పసిగట్టు వచ్చేసింది. ఇప్పుడెలా? పద. ఏంటి మనోహరే, ఇప్పుడు ఏం చేద్దాం? తెలీదు, కానీ మిస్సమ్మకి నువ్వు అంజలిని కిడ్నాప్ చేసే ప్లాన్లో ఉన్నావని, దానికి ప్రిపరేషన్స్ చేస్తున్నావని తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలదు. అది దాని జోలికి వచ్చినా క్షమిస్తుందేమో గాని పిల్లల జోలికి వస్తే మాత్రం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడతావు. ఏంటి మనోహరే, నువ్వు నీ ప్లాను నీ ప్రాణాలని వేరు చేసి మాట్లాడుతున్నావు? ప్రాబ్లం నీది, ప్లానింగ్ నీది, అందుకే ప్రాణాలు పోయేది కూడా నీదే కదా. ఓహో, అయితే ఈ ప్రాబ్లంకి నీకు ఏ సంబంధం లేదా? ఆ రోజు నువ్వు తురుకుని తీసుకుని వెళ్లకుండా ఉండుంటే ఈ రోజు నేను ఇలాంటి పరిస్థితులు ఉండేవాడిని కాదు. అవును, ఇదంతా నన్ను అమర్ దగ్గర ఎరికించడానికి నువ్వు వేసే ప్లాన్ అయితే కాదు కదా? అంజలిని కిడ్నాప్ చేయబోతే నేను దొరికిపోతే అమర్ నన్ను ప్రాణాలతో ఉంచడా? నీకు కావాల్సింది కూడా అదే కదా? నీకైనా పిచ్చి పట్టిందా? అయినా అంజలిని కిడ్నాప్ చేయాలనుకున్నది నువ్వు. నీకు నన్ను చంపడం ఎంతో సులువో, నాకు కూడా నిన్ను చంపడం అంతే సులువు. దానికోసం నేను ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా మిస్సమ్మ మనల్ని పట్టుకోవడానికి ఒక్క క్షణం దూరంలో ఉంది. ఇప్పుడు ఇలా మనం కొట్టుకుంటూ ఉంటే దాని పని ఈజీ అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.